హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక గగన్ అలాగే భూమి ఇద్దరు కూడా వనభోజనాల్లో ఒకరికి ఒకరు ఎదురుపడి మాట్లాడుకుంటూ ఉంటారు. శరత్చంద్ర ఎక్కడ చూస్తాడో అని చెప్పి భూమి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. వెంటనే గగన్ దగ్గరికి వెళ్ళి, అయినా మీరెందుకు ఇక్కడికి వచ్చారు అని అడుగుతూ ఉంటే వెంటనే ఇక ఈ విధంగా అంటూ ఉంటాడు గగన్. అది నాకు నక్షత్ర ఫోన్ చేసి చెప్పింది మీరు వనభోజనాలకు వెళ్తున్నారని. అనగానే, ఏంటి నక్షత్ర ఫోన్ చేసి చెప్పిందని వచ్చారా అని గట్టిగా అరుస్తూ ఉంటుంది భూమి. మరి నువ్వు ఫోన్ చేసి వనభోజనాలకు వస్తున్నానని చెప్పావా? లేదు కదా, నక్షత్ర నన్ను ప్రేమిస్తుంది, నన్ను రమ్మని చెప్పింది, అందుకే వచ్చాను. అనగానే, మొన్నే చెప్పాను కదా, అది మిమ్మల్ని ప్రేమిస్తే మీరు తనని ప్రేమించట్లేదు కదా, తను రమ్మంది అని చెప్పి మీరెలా వస్తారు అని అడిగి ఈ విధంగా అంటూ ఉంటుంది. అప్పుడే ఇక శరత్చంద్ర అటువైపుగా వస్తుంటే, అమ్మో నాన్న అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. నువ్వు ఆయన్ని నాన్న అన్న పిల్లకు నాకు చాలా కంపరంగా అనిపిస్తుంది అని గగన్ అంటూ ఉంటే ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది. ఆయనని నాన్న అని పిలిస్తేనే ఈయన తట్టుకోవట్లేదే, నిజంగా ఆయన నా కన్న తండ్రి అని తెలిస్తే అసలు నా ప్రాణాలే తీసేస్తాడేమో, నాకు ఎంత దూరంగా పారిపోతారో ఏమో అని చెప్పి దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటుంది. భగవంతుడా, నువ్వే ఇక ఆయన మనసు ఎలాగైనా మార్చాలి, నాన్నని ఆయన్ని ఒకటి చేయాలి, ఇద్దరి మధ్య పగలు పంతాలు తొలగిపోయేలా చేయాలి, వీటన్నిటికీ కారణమైన అపూర్వ అంతు చూడాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది భూమి. ఇకపోతే శారద ఇక భూమి దగ్గరికి వచ్చి, అమ్మ భూమి నీతో కొంచెం మాట్లాడాలి అనగానే, ఏంటంటే చెప్పండి అని అంటూ ఉంటే, అది నిన్న పూర్ణి ఫోన్లో చెప్పింది కదా, దాని గురించి ఏం ఆలోచించావు అనగానే, ఏంటంటే ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు ఆంటీ అని చెప్పి అంటూ ఉంటే, అమ్మ భూమి అది నీకు ఆ రోజు ఫోన్లో వినిపించిందని అనుకున్నాను, కానీ నువ్వు నీ మనసులో మాటని బయట పెట్టలేక నిజాన్ని దాచావని అనిపిస్తుందమ్మా. అనగానే, లేదంటీ అని అంటూ ఉంటే, నువ్వు ఒప్పుకోవాలి కానీ గగన్ ఇక నీ మెడలో తాళి కడతాడమ్మా అని చెప్పే ప్రయత్నం చేయాలని అనుకుంటూ ఉంటుంది శారద. మరి నిజానికి శారద భూమిని, నువ్వు ఒప్పుకుంటే గగన్తో నీ మెడలో తాళి కట్టిస్తానమ్మా అని చెప్పి మరి భూమికి గగన్కి దగ్గరుండి పెళ్లి చేసి సపోర్ట్గా ఉండబోతుందా? శరత్చంద్రకు భూమికి మధ్య దూరం పెరగబోతుందా? అసలు నిజంగా ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలకైతే వెళ్ళిపోదాం. పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక భూమి ఆలోచిస్తూ ఉంటుంది, అయినా వీళ్ళెందుకు ఇక్కడకు వనభోజనాలకు వచ్చారు, అయినా నేను శారద ఆంటీతో చెప్పాను కానీ వాళ్ళు ఇక్కడికి వస్తున్నట్టు నాతో ఒక్క మాట కూడా చెప్పలేదే అని ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటే గగన్ అలాగే శారద ఇంకా పూర్ణి కారులో నుంచి దిగడం చూసిన శరత్చంద్ర, అపూర్వ ఇక అందరు కూడా షాక్ అయిపోతారు. అదేంటి మనశ్శాంతిగా వనభోజనాలకు వస్తే వీళ్ళు ఇక్కడికి దాపరించారేంటి అని శరత్చంద్ర అలాగే అపూర్వ అనుకుంటూ ఉంటారు. భూమి అంత చూడాలి అంటే ఆ గగన్ గాడు లేనప్పుడే అని చెప్పి ఇక్కడ ప్లాన్ చేస్తే ఆ గగన్ గాడు ఇక్కడికి వచ్చేసాడు. ఇప్పుడు భూమిని ఎలా చంపడం అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అపూర్వ. అమ్మాయి మనం ఏ ప్లాన్ చేసినా బెడ్స్ కొడుతుంది ఏంటమ్మాయి అని అంటూ ఉంటే, అదే నాకు కూడా అర్థం కావట్లేదు పిన్ని, అసలు ఈ గగన్ గడికి మనం ఇక్కడికి వనభోజనాలకు వస్తున్నామని ఎవరు చెప్పుంటారు అనగానే, అదేంటమ్మాయి అలా అంటున్నావు, బర్త్డే పార్టీకి రమ్మని వాడికి ఎవరు చెప్పారు, నువ్వు నేను చెప్పావా, లేదా మీ ఆయన చెప్పాడా? లేదు కదా, నీ కూతురు నక్షత్రం ఉంది కదా, నీ ప్రేమైన కూతురు, తనే ఫోన్ చేసి చెప్పింది, అందుకే వాడు బర్త్డే పార్టీకి వచ్చాడు. అదేంటి అంటే వాడంటే గౌరవం, రెస్పెక్టు, అది ఇది అని చెప్తుంది. కాకపోతే నీ కూతురే ఇక్కడికి వనభోజనాలకు వస్తున్నాం బావా రా అని చెప్పి ఉంటుంది. అనగానే, పిన్ని నక్షత్రం ఎందుకు అలా చేస్తుంది అనగానే, అయ్యో నీకు ఇంకా అర్థం కావట్లేదా అమ్మాయి, నక్షత్రే ఫోన్ చేసి చెప్పి ఉంటుంది అనగానే, అదే కానీ జరిగితే దాన్ని ప్రాణాలు తీసేస్తాను పిన్ని అనగానే, ప్రాణాలు తీసే వరకు ఎందుకులే అమ్మాయి, ముందెళ్ళి ఒకసారి అసలు అడిగితే తెలుస్తుంది కదా అని చెప్పి అపూర్వ అలాగే నక్షత్ర గురించి అడగడానికి ఇక గోరింటాకు సుజాతతో కలిసి అక్కడికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళగానే ఇక వెంటనే, ఏంటి మమ్మీ అనగానే, సూటిగా ఒకటి అడుగుతాను సమాధానం చెప్పు అనగానే, ఏంటి మమ్మీ చెప్పు అని అంటూ ఉంటే, ఆ గగన్ గారిని ఇక్కడికి రమ్మని చెప్పింది నువ్వే కదా అనగానే, అయ్యో మమ్మీ ఏం మాట్లాడుతున్నావు,
నేను గగన్ బావని ఇక్కడికి రమ్మండం ఏంటి అనగానే వాడు నీకు భావన అని చెప్పి అంటూ ఉంటే అదేంటి మమ్మీ చెర్రీకి అన్నయ్య అయితే నాకు బావ కాకుండా ఎలా ఉంటాడు అని ఈ విధంగా అంటూ ఉంటుంది నక్షత్ర. ఏది ఏమైనా సరే నువ్వు వాడిని ఇక్కడికి రమ్మని పిలిచావా లేదా అని అంటూ ఉంటే ఆలోచిస్తూ ఉంటుంది. చూసావా అమ్మాయి, నువ్వు సమాధానం అడగగానే ఆలోచిస్తుంది అంటే నీకు ఇంకా అర్థం కాలేదా అని అనగానే వెంటనే అర్థమవుతుంది. నక్షత్ర, నిన్ను ఏం చేసినా తప్పు లేదు, వాడిని ఎందుకు ఇక్కడికి రమ్మని చెప్పావు ప్రతిసారి కూడా అని అంటూ ఉంటే మమ్మీ ఊరికే ఫోన్ చేసి వనభోజనానికి వెళ్తున్నాం బావా అని చెప్పాను అంతే, కానీ బావని రమ్మని చెప్పలేదు మమ్మీ అనగానే చూసావా అమ్మాయి, నేను చెప్పింది నిజమే, ఈ నక్షత్ర ఫోన్ చేసి ఆ గగన్ గారిని పిలిపించింది, అందుకే వాడు ఇక్కడికి వచ్చాడు అమ్మాయి అనగానే వెంటనే కోపంగా చూస్తూ ఉంటుంది నక్షత్ర గోరింటాకు సుజాత వైపు. ఏంటమ్మాయి నన్ను మింగుతావా ఏంటి, నేను చెప్పింది నిజమే కదా అని అనగానే వెంటనే షాక్ అయిపోతుంది నక్షత్ర. అక్కడికి వచ్చిన శరత్చంద్ర అలాగే శారద ఇంకా పూర్ణి అందరూ కూడా కారులో నుంచి దిగిన తర్వాత వనభోజనాలకు అన్నీ కూడా అరేంజ్మెంట్స్ చేసుకుంటూ ఉంటారు కదా. శరత్చంద్ర అక్కడ కూర్చొని ఉంటాడు, ఇంకా చెర్రీ అందరూ కూడా అక్కడికి వచ్చేస్తారు. భూమి మాత్రం చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. వెంటనే కృష్ణప్రసాద్తో చూసారా మామయ్య, మొన్న బర్త్డే పార్టీకి వచ్చాడు, ఆయన్ని తట్టుకోలేకపోయాను, కానీ ఇప్పుడు తల్లిని కూడా వెంట పెట్టుకుని వచ్చాడంటే ఇంకేం చేయాలి మామయ్య అని అంటూ ఉంటే అదే నాకు కూడా అర్థం కావట్లేదు అమ్మాయి, అయినా గగన్కి ఫోన్ చేసి నువ్వేమన్నా వనభోజనానికి వెళ్తున్నాము రమ్మని చెప్పావా అనగానే లేదు మామయ్య చెప్పలేదు, కానీ అత్తయ్య ఉదయం ఫోన్ చేసి అమ్మ భూమి నిన్ను గుడిలో కలుస్తావా అని అడిగితే లేదు అత్తయ్య మేము వనభోజనానికి వెళ్తున్నామని చెప్పాను, ఎక్కడికి వెళ్తున్నారమ్మా అని అడిగితే నాకు తెలియదని చెప్పాను, అంతేకాని వికారాబాద్ అని చెప్పలేదు మామయ్య అనగానే అయితే ఖచ్చితంగా ఇదంతా నక్షత్ర ప్లానే అయి ఉంటుంది, ఆ నక్షత్ర ఫోన్ చేసి ఇక్కడికి వాడిని పిలిపించినట్టుంది అని అనగానే ఆయన ఆ నక్షత్ర పిలిస్తే వచ్చేస్తారా మామయ్య అనగానే మరి వనభోజనాలకు వెళ్తున్నామని నువ్వు వాడికి చెప్పలేదు, నక్షత్ర చెప్పింది, అంటే నువ్వు కూడా వనభోజనాలకు వస్తావు కాబట్టి ఎవరు చెప్పినా ఏముంది, వాడు వచ్చేది మాత్రం నీకోసమే కదా అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటే అయ్యో మామయ్య మీకు అర్థం కావట్లేదు, అది రోజు రోజుకి గగన్ బావ మీద ఇష్టాన్ని పెంచుకుంటుంది అనగానే గగన్ బావ వినటానికి చాలా బాగుందమ్మా అనగానే మామయ్య అని చెప్పి అంటూ ఉంటుంది భూమి. ఇప్పుడేం చేద్దాం, ఎలాగో వాళ్ళు కూడా వచ్చారు, ఇక ఎలాగూ గగన్ నీకోసమే వచ్చాడు కదా అని అంటూ ఉంటే ఆయనతో మాట్లాడాలంటే ఎలా మామయ్య అనగానే సమయం చూసుకొని మాట్లాడేసే అని అంటూ ఉంటాడు కృష్ణప్రసాద్. మరి నిజంగా భూమి గగన్ని కలిసి మాట్లాడుతుందా, అసలు ఎందుకు వచ్చారు, మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు అనగానే నక్షత్ర ఫోన్ చేసింది, నక్షత్ర ఫోన్ చేయడం వల్లే వచ్చాను, కనీసం నువ్వు వనభోజనాలకు వెళ్తున్నామని ఒక్క మాట కూడా చెప్పలేదు కదా అని అడగబోతున్నాడా, మరి నక్షత్ర పిలిస్తే వచ్చేస్తారా అని అడిగితే మరి ఏ రకంగా గగన్ సమాధానం చెప్పబోతున్నాడు, నిజంగా నోరు తెరిచి మరి అడుగుతుందా శారద పెళ్లి చేసుకోమని గగన్ని